నీకు కర్ణుడి కథ తెలుసా? కర్ణ అంటే ఆ మహాభారత్లో అర్జున్తో. అవును, అర్జునుడు అన్నయ్య. ఆ, ఆ. మహాభారతం యుద్ధానికి ముందు ఇంద్రుడికి ఒక విషయం తెలిసింది. తన సొంత కొడుకైన అర్జునుడి విజయానికి అడ్డుగా ఉండే ఒకే ఒక వ్యక్తి కర్ణుడేనని. కవచకుండలాలు ఉండడం వల్ల కర్ణుడిని ఎవరు ఓడించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు ఒక ఐడియా వేశాడు. ఒక వయసైన బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి ముందు నిల్చొని కవచకుండలాల్ని దానంగా అడగాలనుకున్నాడు. కర్ణుడు దానధర్మ ప్రభు కాబట్టి తన కవచకుండలాల్ని దానం చేసేశాడు. ఆ తర్వాతే మహాభారత యుద్ధంలో కర్ణుడిని ఓడించారు. సరే, నేనొక ప్రశ్న వేస్తా, హానెస్ట్గా జవాబు చెప్పాలి. కర్ణుడి స్థానంలో నువ్వు ఉండుంటే ఏం చేస్తావు? నిజం చెప్పాలంటే నేను అలాంటివన్నీ చేయను. తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే అన్నీ దానం చేయడానికి నేనేం పిచ్చోడిని కాదు. హీస్ ఏ లూజర్ సార్, లూజర్. ఎస్, దట్స్ ట్రూ. కర్ణన్ వాస్ ఏ లూజర్. And I hate losers. And history is always written by winners. నువ్వు ఇంటికెళ్ళు. మహేష్ మూర్తికి ఈ ఫైల్ నేను ఇచ్చేస్తాను. ఓ షూర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. Hey, Michelle, what happened? That asshole doesn't know how to behave. Oh my God. I'm gonna report this to the cops. Hey, keep it. Don't you made me go in there. This is your. I understood. Come, walk with me. Please, we'll talk this out. Michelle, we'll call you. Please be calm. Please. సార్, వాట్ ఈస్ దిస్? యూ షుడ్ హావ్ బీన్ స్మార్టర్ దెన్ దిస్. ఏమైంది? అమ్మాయి వెళ్ళి పోలీసులకు ఏదైనా కంప్లైంట్ చేస్తే? ఎవరు? ఎవరైనా తెలీదా? నేనేం చేయలేదే. మీరు అనుకున్నట్టు ఇది ఇండియా కదా, యూ విల్ గో బిహైండ్ బార్స్. ఏమంటున్నావు అసలు? నేనే తన్ని. సార్, మీరు ముందు గ్లాస్ నా మాట విను, నేనేం చేయలేదు. నేను ఊరికే పాట వింటున్నాను అంతే. అర్థమైంది, రండి. మీరు కార్లో వెళ్ళి తన వెయిట్ చేయండి. బుద్ధిని చూపించుకుంది. మీరు కార్లో వెళ్ళి వెయిట్ చేయండి. నన్ను ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. నన్ను నమ్ముతున్నావా లేదా నువ్వు చెప్పు. యా, వెళ్ళండి వెళ్ళండి. నువ్వు తను చెప్పి నువ్వు నమ్ముతున్నావా? తనకు అర్థమయ్యేలా చెప్పు. నాకు అర్థమైంది. నేను అక్కడ వెయిట్ చేస్తాను. తను ఎందుకు ఇలా చేసింది? తను నిజంగా చాలా దారుణం. నువ్వు మిషల్తో మాట్లాడావా? తనేమంటుంది? తను అడమెంటగా ఉంది. తను కేసు పెట్టిందంటే మనకి పెద్ద లాస్ అవుతుంది. మన కంపెనీకి కార్గిల్ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది. ఇది గనక బయటికి తెలిస్తే మనకి చాలా పెద్ద అవమానం. మనం వెంటనే ఏదో ఒకటి చేసి దీన్ని సరిచేయాలి. నువ్వు తనతో ఇంకొకసారి మాట్లాడి చూడు ప్లీజ్. వై షుడ్ ఐ? ఏమంటున్నావు? వాట్ యు మీన్?
మీరు చేసిన స్టూపిడ్ పనిని నేనెందుకు క్లీనప్ చేయాలి? టు సేవ్ ఇన్ఫోటెక్? ఇట్స్ ఎ కంపెనీ యూ వాంట్ ఆకాష్ టు రన్ కదా? హే కమాన్, ఏంటి క్రిష్? నిజమే కదా సార్. ఇన్ఫోటెక్కి ఒక కొత్త సీఈఓ రాబోయే న్యూస్. ఆకాష్ మూర్తి పేరే నేను విన్నాను. అదేంటంటే ఒక్కొక్క డైరెక్టర్స్కి ఒపీనియన్స్ ఉంటాయి కదా, అందుకే. కానీ నేను విన్నది అది కాదు సార్. పేరు సజెస్ట్ చేసింది మీరే అంటున్నారు. షా, ఏంటి క్రిష్, ఒకవేళ నీ సపోర్ట్ ఉందంటే కంపెనీని ఎవరైనా రన్ చేయొచ్చు కదా. ఇదొక టీం వర్కే కదా. మనం ఒక ఫ్యామిలీగా ఉంటూ కమాన్, లెట్స్ హావ్ ఎ డీల్. నో, ఐ విల్ మేక్ ఎ డీల్. ఓకే, ఐ విల్ బెయిల్ యూ అవుట్. కానీ ఈ సాటర్డే జరగబోయే బోర్డ్ మీటింగ్లో మీరు నా పేరుని సజెస్ట్ చేయాలి యాజ్ ఎ నెక్స్ట్ సీఈఓ ఆఫ్ ఇన్ఫోటెక్. క్లీన్ అండ్ సింపుల్. లేకపోతే కేసు ప్రొసీడ్ చేయమని మిషల్తో చెప్తాను. ఓహో, నేనేమైనా భయపడిపోతానా? తనేమైనా పతివ్రత ఏంటి? తన మాట ఎవరు నమ్ముతారు చెప్పు? తన దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఇది ఒకసారి చూడండి. ఓ మై గాష్, మహేష్ మూర్తి అసలైన రూపం ఏంటో అందరికీ తెలుస్తుంది. మీ ఎంప్లాయీస్, ఫ్యామిలీ, ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడిన దానికి ఏ మాత్రం ఆశపడకపోతే. గుడ్నెస్ గ్రేషియస్, మీరందరూ కలిసి నిన్ను పెంచింది దీనికోసమేనా? విశ్వాసం లేని కుక్క. లెట్స్ నాట్ మేక్ ఎ సీన్. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం ఏం చెప్పినా తల ఊపే బొమ్మ అనుకున్నారా? పాత కొబ్బరి నూనె బిజినెస్ లాగా పిండుకొని వాడేసి పారేద్దామనుకుంటున్నారా? యూ హ్యావ్ గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్ మీ, మిస్టర్ మూర్తి. Have one more drink. You will lead it now. This is Kate Brown reporting live in front of Cargill, an employer of many immigrants, especially Indian IT professionals. I'm here with Roshni Matthew, who works for Infotech, which recently outsourced the entire IT department of Cargill. Roshni, first there were the strikes against outsourcing, and now there are rumors of a serial killer targeting immigrants. How do you think this is affecting the Indian community? Oh, well, the Indian community is, of course, a bit nervous about the recent killings. We are confident that the authorities will be doing the needed to keep us safe. And our CEO, Mr. Krish Hebar, he's from India, but then he moved to US, say maybe 10 years. He will be taking care of all these sensitive issues. And regarding the larger issue of outsourcing, someone can approve or disapprove of it.